లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. కవితకు బెయిల్ రావడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆప్ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ రావడానికి 15 నెలలు పట్టిందని, కానీ కవితకు 5 నెలల్లోనే బెయిల్ వచ్చిందన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఇప్పటికీ బెయిల్ రాలేదని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓట్ షేరింగ్ చేసినందుకు ప్రతిఫలంగానే కవితకు బెయిల్ వచ్చిందని సంచలన కామెంట్స్ చేశారు. కవితకు ఇంత త్వరగా బెయిల్ రావడం వెనుక బీజేపీ మద్దతు ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అలాగని తానేమి కవితకు బెయిల్ రావడాన్ని తప్పుపట్టడం లేదని తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ప్రకారమే కవితకు బెయిల్ వచ్చిందని వివరించారు. కేసీఆర్కు ప్రతిపక్ష నేత హోదాలో జీతాలు ఇస్తున్నామని వెల్లడించారు. జీతం తీసుకుంటున్నందుకు కేసీఆర్ ప్రజల్లో తిరగాలని హితవు పలికారు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ వ్యవస్థలను వాడుకుంటున్న కేసీఆర్ తన హోదాకు తగిన విధంగా పనిచేయకపోతే ఎలా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.